పెరిగిన బంగారం ధరలతో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకెళ్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారే ₹1,00,000 కావడంతో పుత్తడికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దోపిడీ దొంగలు కూడా బంగారాన్ని కాజేసేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. గజపతి నగరం మండలం పురిటిపెంట బాలాజీనగర్ కాలనీలో పొట్టా గణేష్, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. గణేష్ సీజనల్గా అప్పడాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఉదయం గణేష్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అది గమనించిన కాషాయ వస్త్రాలు ధరించిన 2 వ్యక్తులు గణేష్ ఇంటికి వచ్చారు. స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని, హుండీలో వేసేందుకు ఎంతో కొంత డబ్బు చందాగా ఇవ్వాలని లలితను కోరారు. లలిత ₹20 ఇవ్వడంతో ఆ ఇద్దరు దాహంగా ఉందని కొంచెం మంచినీళ్లు కావాలని అడిగారు. దీంతో మంచినీటి కోసం లలిత ఇంట్లోకి వెళ్ళింది. ఆమె వెళ్లిన వెంటనే దుండగులు కూడా ఇంట్లోకి ప్రవేశించి ఆమె ముఖంపై స్ప్రే చల్లారు. దీంతో మైకంలోకి వెళ్లిపోయిన లలిత దుండగులు ఏది చెప్తే అది చేయడం మొదలుపెట్టింది. 2 దుండగులు లలితను తన వద్ద ఉన్న బంగారం ఇవ్వమని అడగగా ఆమె తన దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేసింది. బీరువాలో ఉన్న బంగారంతో పాటు 5 లక్షల వరకు నగదు కూడా దుండగులకు ఇచ్చింది. అనంతరం స్పృహ కోల్పోయింది. ఇలా దుండగులు అందిన కాడికి దోచుకుని పరారయ్యారు. సాయంత్రం భర్త గణేష్ ఇంటికి వచ్చేసరికి భార్య స్పృహ కోల్పోయి నేలపై పడి కనిపించింది. వెంటనే ఆమెకు సపర్యలు చేసి స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్నాడు. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు.